అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలో కొందరు కీలక నాయకులతో పాటు సుమారుగా 5,000 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూర నాగరాజు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల తరహాలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా టీడీపీ గెలవబోతుందని అన్నారు. మైనార్టీలకి వైసీపీ నాయకులు చేసిన ద్రోహాన్ని వారు గుర్తించారన్నారు. కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి మోసం చేశారన్నారు. ఈ 18 నెలల కాలంలోనే ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అందుకే వారంతా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారన్నారు. అర్బన్ నియోజకవర్గంలో కూడా గతంలో ఎవరూ చేయని విధంగా ముస్లింల అభివృద్ధి సంక్షేమాన్ని కోసం కృషి చేస్తున్నామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లు 4 పంచాయతీల్లో విజయం సాధించబోతున్నామన్నారు. పటిమా తెలుగుదేశ బలమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశం అంటే ఈరోజు రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేరుతా మీరే. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడపాలికే స్వాగతం అంటుంది, ప్రతి మనసును సోదరుడు షేక్ నియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. గత 20 రోజుల నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో అయితే ఏమి, అలాగే రాష్ట్రంలో అయితే ఏమి అనేక విధాలుగా ముస్లిం మైనార్టీలను కానీ అలాగే అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారని మేము పార్టీలోకి చేరుతామని చెప్పేసి 20 రోజుల కిందట నా దగ్గరకు వచ్చి కలిస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసేస్తే చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి షేక్ నియాజ్ అహ్మద్ రిజైన్ చేసి ఈరోజు మా పార్టీలోకి చేరిన దానికి స్వాగతిస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలకి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసి ముస్లింలకి అనేక విధాలుగా లోన్లు అయితే ఏమి, అలాగే ఇమాములకైతే ఏమి, మోజాములకైతే ఏమి అందరికీ గత వైఎస్ఆర్సీపీలో ఉండే పెండింగ్ బకాయిలని ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మసీదులు మరమ్మతులు కానీ, మసీదుల్లో మౌలిక వసతులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురంలో దాదాపు 1 కోటి రూపాయలతో
జామే మసీద్ దగ్గర కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు అయితే ఏమి, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి, అలాగే అక్కడ స్ట్రీట్ లైట్లు అయితే ఏమి, ఇవన్నీ ఈ సంవత్సరం కాలంలోనే అనంతపూర్లో అభివృద్ధి చేశామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలు నన్ను అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడిన తర్వాత హక్కును చేర్చుకొని 23,000 ఓట్లు పైగా గెలిపించినందుకు ముస్లిం మైనార్టీలకి ప్రత్యేకంగా నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవే కాకుండా ఈరోజు అనంతపూర్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు నా వెంట నడుస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి షేక్ నియాజ్ అహ్మద్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా రఫా రఫా అని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా పొట్టెళ్ళు కోసి రక్త తర్పణం చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి, అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం జరుగుతుంది. మేము ఎంతసేపు ఉన్నా అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. 50 డివిజన్లు 4 పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం. మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో ఏం జరిగింది అనేది. డిపాజిట్లు రాకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ 50 డివిజన్లు 4 పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో దగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చేరిక జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు. మాట వడవను మడవ తిప్పననే జగన్మోహన్ రెడ్డి మాట నిలబడుచుకోలేదు. కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీర్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెంకటరెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదంతో నేను పార్టీలో చేయడం జరిగింది. మా అన్నగారు సాలార్ భాష గారు ఉన్నారు, ఆయనతో నేను ఎలా చెప్తే అట్లా నడుపుకుంటాను. ఆయన తమ్ముడిని నేను, పెద్ద ఆయన సైఫుల్లా అన్న, ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో పార్టీలో 24 అవర్స్ కాదు, ఎవరో వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని. ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరండి ఒక్క తప్పు లేదు. ఊరికే దగ్గుబాటి ప్రసాద్ అన్న గురించి ఏదేదో చెప్తున్నారు. ఇంకా దగ్గుబాటి తమ్ముడు దిగినాడు, ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా అటు ఇటు మాట్లాడితే 100% రీచ్ అవుతా. నంబర్ 1 ఎమ్మెల్యే మైనార్టీలకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి అనంత వెంకటరమణకి. రాజకీయం భవిష్యత్తు ఏజ్ ఎంత ఉందో మన అన్న వచ్చి 45-50 ఏళ్ళు ఉంటాయి అన్నకి. అలాంటి వెంకటరామరెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉన్నంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి తొక్కి పెట్టి గెలిచిన మేధావి అన్న, ఆయనతో నేను నడవాలనుకున్నాను. జై టీడీపీ.